भारत माता की भारत माता की भारतीय जनता पार्टी के जेडीएस पार्टी के नरेंद्र मोदी जी के मल्लेश बाबू ಅವರಿಗೆ ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತರಿರುವಂತ ಮಾನ್ಯ ಶ್ರೀ ಹಿರಿಯರು ಎನ್ಜಿ ಉಲ್ಕರ್ ಪಂಚಾಯತಿನ ಅನುಭವದ ರಾಜಕಾರಣಿಗಳಂತ ಸುಬ್ಬಣ್ಣನವರೇ ಮತ್ತು ನನ್ನ ಅಭಿಲಾಷಿಗಳಂತ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪಾಗಲಾರದು ಅರವಿಂದ್ ಅವರೇ ಶಿವ ಅವರೇ ಪ್ರಸಾದ್ ಅವರೇ ವೇದಿಕೆ ಮೇಲೆ ಕೂತಿರ್ತಂತ ಎಲ್ಲ ನನ್ನ ಯುವ ಮುಖಂಡರುಗಳೇ ಮತ್ತು ನನ್ನ ಹಿಂಬಾಲಿಸಕಂತ ಬಂದಿರತಂತ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತವರೇ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂತವರೇ ಮತ್ತು ಎನ್ಜಿ ಉಲ್ಕೂರ್ ಪಂಚಾಯತಿನ సదస్సులే అందరికీ నరేంద్ర మోదీ తెలుసా తెలియదా తెలుసని వాళ్ళు చేయొద్దండి కరెక్ట్ కదా మల్లేష్ బాబుకి తెలుసా ఈ పొద్దు నరేంద్ర మోదీకి మీరేమన్నా ఓట్ చేయాలంటే ఈ సింబల్ తెలుసా అందరికీ కసుమప్ తెలుసా లేదా మన కేజీఎఫ్ తాలూకు మన ఎన్జి ఉల్కూర్ పంచాయతీ మన పల్లె మన గ్రామం బాగుపడాలంటే ఇకిత ఎవరికి ఓట్ చేయాల మనము జోరుగా చెప్పాల గుర్తు యావది కసుమప్పు మా ఆడతల్లి గారు కసుమప్పు ఎత్తుకుంటారు కదా ఆ కసుమప్పు ఇప్పుడు ఒక కిత జోరు గుర్తు చెప్తామా ఈ కిత మనం యాదానికి ఓట్ చేయాలా వినపడలేదప్ప యాదానికి ఓట్ చేయాలా మీరందరూ మీ మోహన్ కృష్ణకి ఏమి ప్రీతి విశ్వాసం చూపిస్తా ఉంటారు లాస్ట్ ఎలక్షన్ లా మీ మోహన్ కృష్ణకి ఆశీర్వాదం చేయాలని ఏం మీరు కాసుకుంటారా లేదా అదే ప్రీతి విశ్వాసము అదే ఒక గౌరవము మీ మోహన్ కృష్ణకి ఓట్ చేయాలని మీరు ఏం కాసుకొని ఉంటే భగవంతుడు ఇంకొక రూపంలో ఇచ్చినాడు ఆ రూపం ఎవరు కాదు మల్లేష్ అన్న అని మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్పండి మల్లేష్ అన్నకి మనం ఓటు వేపిస్తామా ఈ పంచాయతీల లీడ్ వస్తుందా మనకి మా సునీల్ అన్న ఉండారు ఇడ అరవింద్ సార్ ఉండారు శివ సార్ ఉండారు మా ఎన్జిఓలకు తుకారామ్ అని ఉండారు జాంజన్ ఉండారు రామకృష్ణ అని ఉండారు ఈ పంచాయతీ ఉండే మాటలు చెప్తా ఉన్నాం వెనకాల పెద్ద ఉండారు మా చంద్రన్న ఉండారు సుబ్బన్న ఉండారు జయప్ప అని ఉండారు మీరు ఇప్పుడు చెప్పాలా లీడ్ ఇస్తామంటే సై ఎత్తండి లీడ్ అడగలేదంటే మేము సై అడగలే గ్యారంటీనా లీడ్ ఇస్తారా మీరు ఇప్పుడు రెండు మాటలు చెప్తా నేను అనా మాట్లాడతాను కోలార్ తాలూకులో 8 క్షేత్రాలు వస్తాయి సారీ డిస్ట్రిక్ట్ లా కరెక్టా 8 తాలూకులలో నాకు తెలిసినట్ల కేజీఎఫ్ లోనే ఇంచుమించి 240 విలేజెస్ 178 పల్లెలు ఉన్నాయి బూత్లు ఎంత 230నా 230 బూత్లు ఉన్నాయి ఒక తాలూకుకి ఇన్ని పల్లెలు అయితే 8 తాలూకులకి ఎన్నయ్యా కరెక్టా మల్లేష్ అన్న పరంగా నరేంద్ర మోదీజీ పరంగా కుమారస్వామి వాళ్ళ పరంగా యడ్యూరప్పజీ వాళ్ళ పరంగా ఈడు ఉండేవాళ్ళంతా మల్లేష్ బాబులే అయితామా మల్లేష్ బాబు వాళ్ళు వచ్చేదారు కాదు గెలిపించినాక ఈడు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చెయ్యెత్తి నరేంద్ర మోదీజీకి ఓటేస్తామా మల్లేష్ బాబు వాళ్ళకి ఓటేస్తామని మీరంతా ఏం చెప్పిండారు గెలిచినాక రాలేదు అంటే ఆపుది మనం క్యాండిడేట్ని పట్టుకొని నీకు ఓటేస్తామయ్యా నువ్వు యాళ్ళు రాలేదు యాళ్ళు మా సమస్యలు చేస్తామని అడుగుతాం వస్తాను పాయింట్కి వస్తాను మాట్లాడేది చాలా ఉంది ఇప్పుడు మాట్లాడేసి పడుతుంది ఏమో భగవంతుని సంకల్పం తెలియదు కేజీఎఫ్ తాలూకులో అందరూ లోకల్ క్యాండిడేటే కావాలా అంటా ఉంటారు కదనా చూడండి ఇప్పుడు మన కోలార్ సౌభాగ్యం ఎంత ఉంది మన లోకల్ క్యాండిడేటే సిక్కిపోయాం మనకి లోకల్ అంటే ఎవరు కోలార్ మనలో పుట్టిండేవాడు మీ ఇంటి బిడ్డ మల్లేష్ బాబు మీ మోహన్ కృష్ణకి ఏం ప్రీతి విశ్వాసం చూపించిండారో అదే విశ్వాసం ఇప్పుడు మల్లేష్ బాబుకి చూపిస్తామని మాటిచ్చిన్నారు ఇన్నాళ్ళు ఏమైనో ఎట్లయినో తెలియదు అక్కోళ్ళకి ఇక్కడ ఉండేవాళ్ళకంతా 5 గ్యారంటీలు అంటా ఉంటారు మీరు నన్ను ఎవరు తప్పు తెలుసుకోకూడదు 5 గ్యారంటీల్లో నన్ను అడిగితే 5 గ్యారంటీ నిజంగానే అయింది ఒకనే గ్యారంటీ కరెంట్ బిల్ జాస్తి అయిపోయా కరెక్ట్ కదా సార్ గ్యారంటీనా కాదా ఇది రెండో గ్యారంటీ చాలా ఇంపార్టెంట్ గ్యారంటీ
రైతులకు పాపం ఏం సార్ 4,000 కట్ చేసి పారేసి, కరెక్టా? మోదీ ఇస్తా ఉండేది కూడా స్టేట్ ఇంకా 4,000 వస్తుంది, అది కట్ చేసి మోదీ ఇది మాత్రం వస్తా ఉంది. సో మనం గ్యారంటీలు ఫస్ట్ చెప్పేస్తాం. మొదలైన గ్యారంటీ యావది? కరెంట్ బిల్ జాస్తి చేసింది. రెండో గ్యారంటీ మనకి రైతులకి ఏం 4,000 ఇస్తా ఉంటే స్టేట్ గవర్నమెంట్, అది కట్ చేసింది. మూడో గ్యారంటీ అన్ని కూడా షేర్స్ ఎవరు తప్పు చేసుకోవద్దు. నైట్లో ఏమో కష్టమైతే అంతో ఎంతో చేసుకుంటా ఉంటుంది మగవాళ్ళు అయిన వాళ్ళు. 40 రూపాయలు చాలా చేసినారు, నేను చెప్పే ఎంత 40 రూపాయలు చాలా చేసిండారు. ఇక్కడ కూర్చోండే వాళ్ళు అంతా యోచించండి. పొద్దుటి ఇంకా సాయంకాలం వరకు మనం రైతు బిడ్డలు తోటలా పనిచేసి ఏమో సాయంకాలమో చెడ్డని నేర్చుకోవడం మంచిది నేర్చుకోవడం మనం ముందుకు పోతే ఆ మందు 40 రూపాయలు 1 రూపాయని చేస్తే 30 దినాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మందు పాకెట్ తీసుకుంటే 40 × 3 30 దినాలకి ఎంతయ్యా? 1,500 రూపాయలు ఇట్లా పెరుక్కొని ఇట్లా ఇచ్చేది. అదేమిది ఒకటికి మాత్రం లెక్కేస్తే, 2 లెక్కేస్తే గ్యారంటీ గ్యారంటీ అర్థమే కదా. ఇది ఇట్లా తీసుకునేది ఇట్లా ఇచ్చేది. అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ కరెంట్ ఫ్రీ. ఏం ఫ్రీ? ఏడనా కరెంట్? రైతులు కరెంట్ లేకుండా సస్తా ఉన్నాం కదనా. కరెంట్ ఉందా? గ్యారంటీ ఇదే గ్యారంటీ. దయచేసి మిమ్మల్ని అడిగేది ఇంతే, భీము అన్నిటికీ ఇంపార్టెంట్ కదా సార్. నరేంద్ర మోదీజీ వాళ్ళు కరోనా వచ్చా అనేసి బహుశా ఇది 4th ఇయర్ అనుకుంటాను, 10 కేజీలు భీమ్ ఇస్తూనే ఉండాడు దేవుడు, అవునా కదా? ఈ పొద్దు మీరు చెప్పండి, గ్యారంటీ భీమ్ ఫ్రీ అన్నోళ్ళు నిజంగా భీమ్ ఫ్రీ ఇస్తా ఉన్నారా? మన నరేంద్ర మోదీజీ భీమ్ ఎత్తుకొని మీరు ఇస్తా ఉన్నారు. దాన్ని ఇంకా 5 గ్యారంటీలు వాళ్ళు ఏవంటే కరెంటు జాస్తి చేసిండేది, పాప మందు పైన జాస్తి చేసిండేది, రైతులకి కరెంట్ లేకుండా చేసిండేది, భీమును తగ్గించిండేది, రైతులకి ఇస్తా ఉండే 4,000 తగ్గించినది. ఇది గ్యారంటీలు. ఈడంతా కూర్చోండే వాళ్ళంతా మీరు చెప్పాలా? ఈరోజు ఒక నరేంద్ర మోదీ ఇప్పుడు లేకపోయింటే కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోంటా అంటుమా? ఇప్పుడు ఏమన్నా మనకు పెద్దోళ్ళు చెప్పిండారు, ఒకడు మనకు పుణ్యం చేస్తే మనకి కాపాడాలా అనేసి. ఇప్పుడు నరేంద్ర మోదీ చేసినది మనకు పుణ్యం కాదు, మన లైఫ్లు కాపాడిండారు, మన ప్రాణాలు కాపాడిండారు. అట్లా వానికి ఇప్పుడు ఓటేలా వద్దా? ఆ ఓటేసి 5 ఏండ్లకు ఒక కింద మన ఓటుకు వాల్యూ వచ్చేది. ఈ 5 ఏండ్లు మనం ఒక ఓటు పెట్టుకొని ఉంటే 5 ఏండ్లు ఎవరు పారాడేలా మన పక్క, కరెక్టా? ఎలక్షన్ వస్తే ఇట్లా అంటారు, అన్నా 1000 రూపాయలు తీసుకుంటావా అంటారు, అన్నా గుడికి 500 రూపాయలు 50,000 ఇస్తాను అంటారు. నేను వాళ్ళకి అడుగుతాను మిమ్మల్ని అందరు ముఖాంతరము, ఈ 5 ఏండ్లకు ఒక్కితేనేనా మాకు ఎన్జిఓల పంచాయతీ లీడర్లు అమ్మోళ్ళు అక్కోళ్ళు జ్ఞాపకంకి వచ్చేది? 5 ఏళ్ళు ఇంకా మీకు ఎవరు జ్ఞాపకంకే వచ్చేలేదా? ఈ ఒక ఓటు పెట్టుకొని మీరు మా ఇడుండే వాళ్ళతో అంతా ఆట ఆడతారు. మీ అందరికీ చెప్తాను, ఇప్పుడు ఇంకా ఛాలెంజ్ చేయాల మనము. ఈ ఓటు అనేది ఏముంది? ఒకే ఒక ఓటు ఎంత మీద ఉండేది? ఒకే ఓటునే మీద ఉండేది. ఈ ఒక ఓటు వాల్యూ ఎంత ఉంది అంటే, ఈ ఒక ఓటు పవర్ ఎంత ఉంది అంటే, మీ ఒక ఓటు శక్తి ఎంత ఉంది అంటే, పార్లమెంట్ లో ఒక మహాన్ వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేసేంత శక్తి మీ ఓటుకుంది, కరెక్టా? కానీ ఇట్లా శక్తిని 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కొనేస్తా ఉండరు. ఎంత? 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కొనేస్తా ఉండరు. అన్నా మీ అందరికీ ముక్తా ఉన్నాను, మీ పేదోనుగా నేను అడుక్కుంటాను, మీ పేద బిడ్డగా ఇంటి బిడ్డగా. మీ ఒక ఓటు కోట్లు వాల్యూ కడితే కూడా ఆ ఓటుకి మీకు వాల్యూ కట్టేయాలి, కరెక్టా? 1 కోటి ఇస్తే కూడా మీ ఓటుని కొనుక్కునే కాకూడదు వాళ్ళకి. ఈ కాంగ్రెస్ దుర్బుద్ధి ఏమి అంటే, ఈ కేజాఫ్ తాలూకులో ఉండేవాళ్ళు, ఈ కేజాఫ్ తాలూకులో ఉండే తల్లిగారులు దుడ్డిస్తే ఓటేస్తారనే జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పండా, మీ 1 కోటి రూపాయలు ఓటుని 500 రూపాయలకి 1000 రూపాయలకి ఇస్తారా? లేదా మీ 1 కోటి రూపాయలు ఉండే ఓటుని ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ఓటు అమ్ముతామా మనమా? ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలా?
ఎవరు కోటేయాలా? జోరుగా చెప్పాలి, ఎవరు కోటేయాలా? మన గుర్తు యావదే? జోరుగా చెప్పాలి, గుర్తు యావదే? దయచేసి మీరందరూ మల్లేష్ బాబానికి సీరియల్ నంబర్ 2 మీ ఇంటి బిడ్డగా మోహన్ కృష్ణగా అడుక్కుంటా ఉన్నాను. మల్లేష్ అనికి ఒక ఓటు వేయండా. ఈసల బీజేపీ జేడిఎస్ 2 పక్షాలు ఒకటే అయ్యి ఈడ జేడిఎస్ లో మన మల్లేష్ బాబానికి ఓటేస్తే మీరు నరేంద్ర మోదీజీకి ఓటేసినట్ల. మల్లేష్ బాబుకి ఓటేస్తే ఎవరికి వేసినట్లా? కొంత జనం దాని చెప్తారు అట్లా ఇట్లా. మీరు యావది నమ్మదండా. తల్లిగారిని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అమ్మని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అక్కను గుర్తు పెట్టుకోండా, మన ఇంట్లో ఉండే కూతురుని గుర్తుపెట్టుకోండా. ఆ కూతురు కసుపు మోం ఎత్తుకుంది కదా, ఆ తల్లికి ఓటేయాలా అనేసి మీరు డిసైడ్ కాండా. మీ ఓటు వాల్యూ ₹1 కాదు 10 కోట్లు. ఈ 10 కోట్ల ఓటుని 500 రూపాయలకి ఇవ్వదండి అని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను. పైన మన ఎన్జిఓల పంచాయతీలు అంతా పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ. నాకే ఖుషి అనిపిస్తుంది. మోహన్ కృష్ణతో అధికారంలే, మోహన్ కృష్ణతో ఏం శక్తిలే. ఈ ఒక ప్రీతి విశ్వాసం ఇంకా పిలిచి రూపాయి ఖర్చు లేకుండా నేను స్వార్థనే, నేను ఓసిక కొట్టుకొని పోతానే ఉండ అల్లనా. ₹1 కాసు కొడిದ್ರೆ ಮಾತಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀನಿ. మీ ప్రీతి విశ్వాసం ఎప్పుడు ఇట్లే ఉండి మళ్ళీ అడుక్కుంటా ఉన్నాను. దయచేసి నరేంద్ర మోదీజీ కరోనా వచ్చిన టైంలో మనల్ని ప్రాణాలు కాపాడినాడు. ఎంతో జనంకి ఆ టైంలో లాక్డౌన్ అయినప్పుడు పనులు లేకుండా అన్నానికి కష్టమైనప్పుడు బియ్యం ఇచ్చినాడు. మన రైతులు కష్టం చూసి ప్రతి ఏడాది 6,000 రూపాయలు మన అకౌంట్కి వచ్చేట్లు చేసినాడు. ఇవన్నీ వదిలి మన దేశాన్ని ఇడీ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున తీసుకొని పోయినాడు. ఇలాంటి వ్యక్తికి మీ ఓటు వాల్యూ ఎంత అని చెప్పించాను. ఎంత మీ ఓటు వాల్యూ తెలుసు కదా? మీ ఓటు వాల్యూ ఎంత? కరెక్ట్ కదా? ఇట్లా ఇలువ లేని ఓటుని ఎవరన్నా కొనేకొస్తే తీసుకోండా, అది నువ్వు నరేంద్ర మోదీది అని తెలుసుకోండా. పేదోడుగా ఒక మోహన్ కృష్ణకి మీరు ఏం పోయిన టైం ఆశీర్వాదం చేయాలనుకుంటారో ఈ టైం మీ మోహన్ కృష్ణ పరంగా, భారతీయ జనతా పార్టీ బీజేపీ పరంగా, జేడిఎస్ పరంగా అంతా ఇసలా నేను చెప్పాను కదా, మన ఇంట్లో తల్లిగారు, అక్కగారు, కూతుర్లు, చెల్లెళ్ళు వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ తల్లిగారు ఓటేస్తాడమని కసుపు మోపుకు ఓటేసి మల్లేశ్వరిని గెలిపేయాలని అనుకుంటా ఉన్నా. ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ವೇದಿಕೆ ಮೇಲಿರುವಂಥ ಎಲ್ಲ ಮಹನೀಯರೇ, ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಆರ್ಕೆ ಫೌಂಡೇಶನ್ ಸ್ಥಾಪಕರು, ಅತ್ಯಂತ ಆತ್ಮೀಯರು, ಸಮಾಜ ಸೇವಕರಾದಂತಹ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಸರ್ ಅವರೇ, ನನ್ನ ಎಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದರೆ ಮತ್ತು ಅಕ್ಕ ತಂಗಿಯರೇ, ಇದು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಸಮಯ ಅಲ್ಲ. ಇನ್ನೇನು ಕೇವಲ 1 ವಾರದಲ್ಲಿ ನಾವು ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಅತ್ಯಂತ ವಿನಮ್ರವಾಗಿ ಕೆಲವು ಅಂಶಗಳನ್ನ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡೋದಕ್ಕೆ ನಾವು ಬಯಸ್ತೇವೆ. ನಮಗೆ ತುಂಬಾ ಸಮಯದ ಅಭಾವ ಇದೆ. ಸಹಜವಾಗಿ ಮೊದಲಿಂದನೂ ಕೂಡ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವೆಂಗಸಂದ್ರ ಗ್ರಾಮ ಬಿಜೆಪಿ ಮಟ್ಟಕ್ಕೆ ಎತ್ತಿದ ಕೈ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ಸುಮಾರು ಸಾರಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಈ ಬೂತ್ ಕೌಂಟಿಂಗ್ ಬಂದಾಗ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಆದ್ರೆ ಬೇರೆ ಬೇರೆ ಕಾರಣಗಳಿಂದ ಕಳೆದ 1-2 ಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ನಾವು ಒಂದಷ್ಟು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಮತಗಳು ನಮಗೆ ಬಂದಿದೆ ಅಂತ ನಮ್ಮ ಗಮನಕ್ಕೆ ಬಂದಿದೆ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಬೇಡ್ಕೊಳ್ಳೋದಿಷ್ಟೇ, ನರೇಂದ್ರ ಮೋದಿ ಎನ್ನುವಂತಹದ್ದು ಕೇವಲ ಭಾರತ ದೇಶಕ್ಕಲ್ಲ, ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಒಂದು ಶಕ್ತಿಯಾಗಿ ಹೊರಹೊಮ್ಮಿದೆ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ತುಂಬಾ ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳ್ತೇವೆ, ಯಾಕೆ ನಾವು ಬಿಜೆಪಿಗೆ ವೋಟ್ ಕೇಳಬೇಕು, ಬಿಜೆಪಿ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಇಡೀ ಪ್ರಪಂಚ ಇಷ್ಟಪಡುವಂತಹ ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇದ್ರೆ ಅದು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಬಹುಶಃ ನಿನ್ನೆ ಕೂಡ ಯಾವುದೋ ಒಂದು ಸರ್ವೆನ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ನಮ್ಮ ಸುನೀಲ್ ಸರ್ ಅವರೇ. ಇಡೀ ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಲೀಡರ್ಸ್ ಅನ್ನ ಒಂದು ಸರ್ವೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಸರ್ವೆ ನಾವು ನೋಡ್ಬಿಟ್ರೆ ದೇಶದ ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದ್ರೆ 68% ಜನ, ಈ ದೇಶದಲ್ಲಿ 100 ಜನರ ಪೈಕಿ 68 ಜನ ಹೇಳ್ತಾರೆ ಈ ದೇಶಕ್ಕೆ ನಮ್ಮ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರ ನಾಯಕತ್ವ ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರ ಬಗ್ಗೆ ನಾವು ಜಾಸ್ತಿ ಹೇಳ್ಕೊಳ್ಳೋಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಬಹುಶಃ ನಾವು ಇತ್ತೀಚೆಗೆ ನಾವು ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಅನ್ಎಜುಕೇಟೆಡ್ಸು, ಏನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವಂತ ನಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿರು ಹೇಳ್ತಾರೆ, ಪಾಪ ನರೇಂದ್ರ ಮೋದಿ ಹೆಸರು ಹೇಳೋದಕ್ಕೂ ಕೂಡ ಬರೋದಿಲ್ಲ. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನೀವು ಓಟ್ ಎವ್ರಿಗೆ ಅಂದ್ರೆ ನಾವು ಓಟ್ ಮೋದಿಗೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಕಮಲದ ಸಿಂಬಲ್ ಎಲ್ಲೋ ಹೋಗಿದೆ. ಆ ಮಟ್ಟಕ್ಕೆ ಆ ವಿಶ್ವ ನಾಯಕ ಇವತ್ತು ಬೆಳೆದಿದ್ದಾರೆ. ಖಂಡಿತವಾಗಿ ಕೂಡ ಕೆಲವು ನಾಯಕರು, ಕೆಲವು ಪಕ್ಷಗಳ ಬಗ್ಗೆ ಓಟ್ ಕೇಳೋದಕ್ಕೆ ಮುಜುಗರ ಆಗ್ತಾ ಇದೆ. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇವತ್ತು ಈ ದೇಶದಲ್ಲಿದೆ. ನಾನು ಇಷ್ಟೇ ಹೇಳೋದಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ, KGF ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ ಮತ್ತು ನಮ್ಮ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ 8 ಕಡೆನೂ ಕೂಡ ಎಲ್ಲಾದ್ರೂ ಒಂದು ಕಡೆ ಸುನೀಲ್ ಸರ್ ಅವರೇ, ನಾವೇನಾದ್ರೂ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕಸಿವಿಸಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾವು ಕಳೆದ ಬಾರಿ ಒಂದಷ್ಟು ಕಡಿಮೆ ಮತಗಳಲ್ಲಿ ಪಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಲ್ಲೂ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ಳೋದಿಷ್ಟೇ,
నరేంద్ర మోదీ ఎలా కావాలంటే ఒక 10 కారణాలు స్ట్రాంగ్ రీజన్ చెప్తాం మనం. మనం కూడా చెప్పినారు ఇంకా 5 ఏండ్లు 80 కోట్ల జనానికి భీమ్ ఫ్రీగా ఇస్తామని చెప్పిండారు. మీకు తెలిసింది మా సిద్ధరామయ్య వాళ్ళు చెప్పేసి 10 kg ಕೊಡ್ತೇವೆ 5 kg ಇದೆ 10 kg ಮಾಡ್ತೀವಿ అని చెప్పేసి 10 kg ಇಸ್ತಾವಂತೆ ಒಳ ಚೇತಿ ಪದ ಕಾಲೇದ್ ಮನ್ ಚೇತಿಗೆ ಚೆಕ್ಕಿತ್ತು. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನ ಹೇಳಬೇಕಾಗುತ್ತೆ, ಬಹುಶಃ ನಮ್ಮೆಲ್ಲ ತಾಯಂದ್ರು ಇದನ್ನ ಗಮನಿಸಬೇಕಾಗುತ್ತೆ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ ಇದೇನೋ ಈ ಉಚಿತ ಕೊಡುಗೆಗಳು ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ BR ಅಂಬೇಡ್ಕರ್ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ, ಮನುಷ್ಯನಿಗೆ ಯಾವ್ದು ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಅದನ್ನ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರು. ಶಿಕ್ಷಣ ಕೊಡಿ ಆರೋಗ್ಯ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮ ದುರಾದೃಷ್ಟಕ್ಕೆ ನಮ್ಮ ಇವತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ, ಶಿಕ್ಷಣವನ್ನು కడగಣಿಸ್ಬಿಟ್ಟಿದೆ, ఆరోగ్యమును కడగಣಿస్ಬಿಟ್ಟಿದೆ. ఏమైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కేజీపల్లి హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఏమో పెద్దగా ఉంది, బిల్డింగ్ ఉంది, ఆడపోతే ఏమీ లేదు. ఎవడన్నా పో రెఫరెన్స్ SNR పో, మెడికల్ కాలేజ్కి పో, బెంగళూరుకి పో, ఈ పరిస్థితి ఉంది మన దేశంలో. దాన్ని ఇంకా ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు మనిషికి కావాల్సినది ఏమి కావాలన్నా దయపెట్టి అది అండా అని అడుక్కుంటాం మేము. ఏమి వాడు బతికేకి ఏం కావాలన్నా దీని సామాన్యంగా ఒక మాట చెప్తా అంటారు, నువ్వు అన్ని ఫ్రీ ఇచ్చేసి వాడిని బతుకుంటే వాడు ఎట్లా బతుకుతాడు, వాడు అన్ని ఫ్రీ ఇచ్చేసి నువ్వు వాళ్ళు బతుకుంటే ఎట్లా బతుకుతారు అని చెప్పని ದಯವಿಟ್ಟು మీరంతా ಕೂಡ ಯೋಚನೆ ಇಲ್ಲ. ಅನೇಕ ಲ್ಯಾಪ್ಸಸ್ ತಪ್ಪುಗಳನ್ನ ನಮ್ಮ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದೆ ಇವತ್ತು. ನಾವು ಅದನ್ನ ಜಾಸ್ತಿ ಬಿಡಿಸಿ ಹೇಳಬೇಕಾಗಿಲ್ಲ. ಬಟ್ ಒಂದು ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ, ಬಿಜೆಪಿ ಸಿಂಬಲ್ ಬದಲಿಗೆ ನಮ್ಮ KGF ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಈ ಸಾರಿ ಒಂದು ನಾವು ಸಿಂಬಲ್ ಈಗಾಗಲೇ ಗೊತ್ತಿದೆ. ನಮ್ಮ NDA ಅಭ್ಯರ್ಥಿ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಸಜ್ಜನಿಕೆ ಮನುಷ್ಯ ಅಂತ ಹೇಳಿದ್ರೆ 100 ಜನರ ಹತ್ರ ಮಾತಾಡಿದ್ರೆ ಒಬ್ಬರು ಕೂಡ ಆ ಮನುಷ್ಯ ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ನನ್ನ ಬಂಧುಗಳೇ. ಈಗಲೂ ಕೂಡ ನಾನು ಬಂಗಾರಪೇಟೆಯಿಂದ ಬರ್ತಾ ಇದೆ. ಬಂಗಾರಪೇಟೆಯಲ್ಲೆಲ್ಲ ಒಂದೇ ಮಾತು ಬರ್ತಾ ಇದೆ, ಈ ಸಾರಿ ನಾವು ಮಲ್ಲೇಶ್ ಬಾಬುಗೆ ಹಾಕ್ತೇವೆ ಅಂತ. 2 ಸಾರಿ ಸೋತಿದ್ದಾರೆ. ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ, ಏನು ಪಾಪ ಅದೇನೋ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ತಂತ್ರಗಳು ಕುತಂತ್ರಗಳು ಏನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವಂತಹ ಮನುಷ್ಯ, ದೇವರಂತ ಮನುಷ್ಯ ಹೇಳ್ತೇವೆ. ಈಗಾಗಲೇ ಅವರ ಅಪ್ಪ ಅವರು ಕೂಡ IAS ಅಧಿಕಾರಿಯಾಗಿ ಈ ಜಿಲ್ಲೆಗೆ ತಮ್ಮದಂತ ಕೊಡುಗೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನೂ ಒಂದು ಮಾತಿದೆ, ಲೋಕಲ್ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ನಾವು ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಕೋಲಾರ್ಗೆ ಹೋಗ್ಬೋದು, ಆದ್ರೆ ಇನ್ನೊಬ್ರು ನೋಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಬೆಂಗಳೂರು ಅಡ್ರೆಸ್ ಇದುವರೆಗೂ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳಿದೆ. ದಯವಿಟ್ಟು ಇಷ್ಟೇ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾವೆ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಮೋಹನ್ ಕೃಷ್ಣರವರ ಒಂದು ಇದರಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿ ಇರ್ಬೋದೇನೋ, ಬಟ್ ಎಲ್ಲರೂ ವೋಟ್ ಕೇಳುವಂತದ್ದು ಬಿಜೆಪಿ ಅಂದ್ರೆ NDA ಅಭ್ಯರ್ಥಿ. ನಮ್ಮ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಅವ್ರ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಹೇಳ್ತೀವಿ మోహన్ కృష్ణ ಅವ್ರ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರು, కొసుమోపుకే ఓటేస్తే మీరు నరేంద్ర మోదీ ఓటేసినట్లు అని చెప్పనని. ఈ కిత్త బ్యాలెట్ పేపర్ లో మన బీజేపీ సింబల్ ఉండేలే. పూ సింబల్ అంటే మనకి అందరికీ కూడా ప్రాణం అది. ఈ కిత్త ఉండేదో కొసుమోపు ఎత్తుకోండే ఆడాయమ్మ అని చెప్తాం. కొసుమోపు ಎತ್ಕೊಂಡೆ ಹಾಡಾಯಮ್ಮ. ತೆನೆ ಹೊತ್ತ ರೈತ ಮಹಿಳೆ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ದಯವಿಟ್ಟು ಸಿಂಬಲ್ ಬಗ್ಗೆ ನಮ್ಮೆಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಕೂಡ ಒಂದಷ್ಟು ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಸೊ ವಿಶೇಷವಾಗಿ ನಾವು ಈ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಗಳಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ 100ಕ್ಕೆ 80 ಭಾಗ ಗ್ರಾಮಾಂತರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಾವೇನು ನಮ್ಮ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಬೆಂಬಲಿಗರು ನಮ್ಮ ತಂಡ ಇದೆ, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ సాధ్యವಾದಷ್ಟು మట్టిಗೆ మల్లేష్ బాబు ಅವರಿಗೆ ఈ భాగದಲ್ಲಿ ఓట్స్ వస్తుంది, చాలా ఓట్సే వస్తుంది. బట్ ఇంకా చాలా ఓట్లు వేయించక మనం అందరూ కూడా ప్రయత్నం చేస్తాం చేసుకొని ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಅನುಮತಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ಎಲ್ರಿಗೂ